ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 23 అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. మన జీవిత ప్రయాణంలో మనం ఏమనుకుంటామంటే, మనం వెళ్తున్న పరిస్థితులు ఎవరికీ తెలీదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చాలా సార్లు మనం బాధపడుతూ ఉంటాం. కానీ యోబు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళే ప్రతి మార్గము కూడా దేవునికి తెలుసు. యోబు జీవితంలో తను పడుతున్న ప్రతి కష్టము కూడా దేవునికి తెలుసు. యోబు జీవితంలో తను వెళ్తున్న ప్రతి శోధన కూడా దేవునికి తెలుసు. ఇంకా చెప్పాలంటే దేవుని అనుమతి లేకుండా తనకు ఆ కష్టము రాలేదు అని కూడా మనం చెప్పొచ్చు. అయితే యోబు జీవితాన్ని శ్రద్ధ పెట్టి, దృష్టి పెట్టిన దేవుడు, యోబు జీవితంలో ప్రతి మార్గాన్ని గమనిస్తున్న దేవుడు, మన జీవితంలో కూడా ప్రతి మార్గాన్ని గమనిస్తాడు. మన జీవితంలో కూడా ప్రతి మార్గాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. మన జీవితంలో మనం వెళ్తూ ఉన్న ప్రతి శ్రమను, ప్రతి దుఃఖాన్ని, ప్రతి కష్టాన్ని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. అయితే అలాగే అదే వచనంలో కింద యోబు ఏమంటాడంటే, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అంటే ఐ లుక్ లైక్ ఎ గోల్డ్ అంటా ఉన్నాడు. నేను సువర్ణం లాగా, బంగారం లాగా నేను కనపడతాను అని యోబు అంటున్నాడు. మనం వెళ్తున్న మార్గంలో ఒక్కోసారి మనకొచ్చిన కష్టాల్లో మనం ఏమనుకుంటామంటే, నన్నెవరు పట్టించుకోవట్లేదు, నా బాధ ఎవరు చూడట్లేదు అనుకుంటాం. కానీ యోబు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళే కష్టం దేవునికి తెలుసు. నేను వెళ్ళే శోధన దేవునికి తెలుసు. ఆయన నేను శోధింపబడిన తరువాత దేవుడు నన్ను ఒక సువర్ణములాగా తయారు చేస్తాడు. ఒక బంగారాన్ని తయారు చేయాలి అనంటే దాన్ని ఒక కూల్ ప్లేస్‌లో పెట్టరండి. ఒక బంగారము తయారవ్వాలంటే దాన్ని మూసలో వేసి, కొలిమిలో వేసి దాన్ని హీట్ చేసినప్పుడు ఆ టెంపరేచర్‌కి దాంట్లో ఉన్న మురికి అంతా, మస్ట్ అంతా కూడా పోయి అది బంగారము విలువైన వస్తువుగా తయారవుతది. మన మనం వెళ్తున్న కష్ట పరిస్థితులు కొన్నిసార్లు దేవుడు చూచినా కూడా అలానే ఎందుకుంటాడు అనంటే, ఆయనకి నీ కష్టం తెలియక కాదు. నువ్వు నీ జీవితంలో సువర్ణము వలె తయారవ్వాలని ఆయన నీ జీవితాన్ని గమనిస్తూ ఉంటాడు. అలా అని ఆ కష్టాల్లో దేవుడు అలానే వదిలిపెట్టడు కానీ, తగిన సమయంలో దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకొని హెచ్చిస్తాడు. యోబు జీవితంలో తన కష్టము తీరిపోయిన తరువాత, దేవుడు తనని శోధించిన తరువాత ఎలాగైతే యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, మన జీవితంలో కూడా రెండంతల ఆశీర్వాదం పొందుకునే దానికి కాబట్టి ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, మీరు వెళ్తున్న మార్గాలు నాకు తెలుసు. మీరు నడుస్తున్న మార్గాలు నాకు తెలుసు. మీరు వెళ్తున్న పరిస్థితులు నాకు తెలుసు. తగిన సమయంలో నేను వాటన్నిటిని కూడా సరాలము చేయబోతున్నాను. మీ ముందు మెట్టగానున్న స్థలాలను నేను సరాలం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని, మనం వెళ్తున్న ప్రతి సమస్య దేవునికి తెలుసు కాబట్టి నిరాశ పడాల్సిన అవసరం లేదు. తగిన సమయంలో దేవుడు వాటన్నిటిని తీసివేసి మనల్ని దేవుడు హెచ్చింపబోతున్నాడని ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని ఈ దినమంతా దేవుని మనం ఆరాధిస్తూ, ఆయన్ని మనం స్తుతిస్తూ ఈ వాగ్దానాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్.